షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేస్తున్నవే ఏం చేస్తున్నవేడా? నువ్వు లేకపోతే నా కొడుకు ప్రాణాలకే ప్రమాదమైనట్టు మాట్లాడుతున్నావేంటి? ఇలా చెప్తే నా కొడుకుతో ఉండనిస్తాననుకుంటున్నావా? నా మాట వినండమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పెద్ద దేవదూతలా మమ్మల్ని కాపాడడానికే పుట్టినట్టు మాట్లాడుతున్నావు? ఓవే బయటికి. మెడికల్ షాప్కి పోయి తలనొప్పి టాబ్లెట్ తీసుకురా పో. గట్లనే మీ ఇష్టం. మాన్సి, సరియో సంపంగి ఇప్పుడే బయలుదేరింది. థ్యాంక్స్ మాన్సి. నా పని అయిపోయాక ఫోన్ చేస్తా. అందరితో సంతోషంగా ఉండాలి. అన్నయ్య వదినలతో మాట్లాడాను, అందరూ ఒప్పుకున్నారు. అత్త అది అదిక ఇంకేం మాట్లాడొద్దు మానసి. అత్త మాట వింటాను, ఏం చెప్పినా చేస్తాను అన్నావు కదా, ఈ ఒక్క మాట విను. అత్త పెద్దమ్మా పోనీలే పెద్దమ్మా, తనకిష్టం లేనప్పుడు బలవంతం చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు? గౌరవ్, మానసి ఒప్పుకుంది, దాన్నింకా నువ్వు రెచ్చగొట్టద్దు. సరే పెద్దమ్మా, నేనెప్పుడన్నా నీ మాట కాదన్నానా? రిసెప్షన్ అయ్యాక రేపు హనీమూన్కి వెళ్ళమన్నా వెళ్తాను. ఏం మానసి? నిన్ను ఆట పట్టించింది చాలే గాని మానసిని మాత్రం నువ్వు బాగా చూసుకోవాలి. తను కోపంగా ఉన్నా నువ్వే తక్కాలి. తెలుసు పెద్దమ్మా, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? అయినా ఈ కోపం మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది? నువ్వే చూస్తావుగా. చెప్పు సరియో. మాన్సి, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ సంపంగి ఏదో పని మీద ఇంట్లోంచి బయటికి రావాలి. ఎందుకు సరియో? ఎందుకు ఏంటో చెప్తే గానీ చేయవా? ఏ నీకు కూడా నాకన్నా అదే ఎక్కువైపోయిందా? అట్లా కాదు సరియో, ఊరికే అడిగినా. ఇప్పుడు దాంతో పనేందా అని. ఆ దరిద్రాన్ని వదిలించుకునే పని. అది నాకు చేసిన దానికి అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకున్నా? నువ్వు దాన్ని బయటికి పంపించు, తిరిగి అది మళ్ళీ ఇంటికి రాకుండా చూసే బూచి నాది. ఆ దరిద్రం వదిలిపోతుందంటే నేను మాత్రం కాదంటనా? 10 నిమిషాల్లో బయటికి పంపిస్తా. సంపంగి, 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 సంపంగి. ఏంది చిన్నదొరసాని, మీరు నన్ను పిలిచిండ్రా? ఈ దినం నా అదృష్టం బాగున్నట్టే ఉంది. ఏం కావాలో చెప్పండి. కాఫీ కావాలా, టీ కావాలా, లేకపోతే జ్యూస్ ఏమైనా కావాలా? అబ్బా ఆపు సంపంగి. ఇప్పటికీ తలనొప్పితో సస్తా ఉంటే ఇంకా తలనొప్పి తెస్తావేంది? మెడికల్ షాప్కి పోయి
తలనొప్పి టాబ్లెట్స్ తీసుకురా. పో. తలనొప్పికి టాబ్లెట్లు ఎందుకు దొరసాని? తలకు నూనె రాసి ఓ పట్టు పడతాను, సిటికిలో తలనొప్పి మాయమైపోతుంది. నువ్వు నాకేం సేవలు చేయనవసరం లేదు. ముందు పోయి టాబ్లెట్ తీసుకురా. గట్లనే మీ ఇట్టం. ఏంటి ఇది? ఎందుకు ఎంత పని చేశావు? ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? తను మాట్లాడలేదు మేడం. మీ నాన్నని కిడ్నాప్ నుంచి తప్పించాను అనుకున్నావు కదా, నీ కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తున్నావు. నానా, నువ్వు దొరకట్లేదని నీ కాబోయే కోడల్ని కిడ్నాప్ చేస్తాము అంటున్నారు. తులసిని కిడ్నాప్ చేశాం. తులసి కావాలంటే మీ నాన్నని వదులుకోవాలి. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. చూడు. ఏంటిది? చూపిస్తాను కదా. సూర్య, విన్నావుగా? ముసుగు తన్ని పడుకో. ఆహా అనుకో, తెల్లారుతుంది అంతే. ఏంటి, నీలో నువ్వు నవ్వుకోవడాలైపోయాయి? ఇప్పుడు నీలో నువ్వు మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టావా? ఏంటి కథ? ఏం లేదు ప్రమీల. ఈ ఫోటో చూడమ్మా. నువ్వు సరేనంటే వెంటనే వీళ్ళని రమ్మని కబురు పెడతానమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ సంబంధం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఏమంటారులేవయ్యా నీ కూతురికి? ఇదేమన్నా చిన్న కూతురు అనుకుంటున్నావేంటయ్యా? నువ్వు ఎవరిని తెచ్చి తాళి కట్టించుకోమంటే తలుంచి కట్టించుకోవడానికి? గొప్ప తలంచుకుందిలేవే నీ కూతురు. ఇదిగో అమ్మా ఆ అబ్బాయి ఫోటో. తీసుకో అమ్మా. ఖాళీ చేయించురా. ఇప్పుడు ఖాళీ చేయించు చూస్తాను. అది కాదండి. ఏంటి ఏంటి కాదు? ఏంటి? ఎవరిరా ఇది? నా కొడుకు కాలరే పట్టుకుంటుందా? మేడం, కొరియర్. ఎవరికి? శివాగ్ని అంటే మీరేనా అండి?
డాక్యుమెంట్స్ రెడీ చేశాను. నా వైపు లీగల్ ప్రొసీజర్స్ అంతా పూర్తయినట్టే. వెంటనే దత్తతకు ఏర్పాట్లు చేసుకుంటే ఆస్తి ఎక్కడికి పోదు, అంతా మీదే. అంటే శివాగ్ని పాపని దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం ఆస్తి కోసమా?